మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పీరియడ్స్లో ఏ లక్షణాలు ఉంటే గర్భాశయ క్యాన్సర్ అవ్వచ్చు? ఏ వయసు వారికైనా ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు పీరియడ్ అప్పుడు విపరీతంగా బ్లడ్ లాస్ జరుగుతుంటే అది క్యాన్సర్ లక్షణం కావచ్చు. సో ఇంతకుముందు హెవీ పీరియడ్ లేదు, బట్ ఇప్పుడు పీరియడ్ 8 రోజులు 10 రోజులు 12 రోజులు అవుతుంది, గడ్డలు కింద పడుతుంది అంటే అది క్యాన్సర్ లక్షణం అవ్వచ్చు. పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ జరుగుతుంటే ఒక పీరియడ్కి ఇంకొక పీరియడ్కి మధ్యలో అది క్యాన్సర్ లక్షణం అవ్వచ్చు. పీరియడ్స్ ఆగిపోయాక మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయితే అది ఎంత కొంచెమైనా ఎంత ఎక్కువైనా సరే అది క్యాన్సర్ లక్షణం అవ్వచ్చు. పీరియడ్కి మధ్యలో తెల్ల బట్ట అవుతూ వైట్ డిశ్చార్జ్, అందులో పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ కనిపిస్తే అది క్యాన్సర్ లక్షణం అవ్వచ్చు. సో పీరియడ్స్లో ఏ మార్పు వచ్చినా కూడా అది క్యాన్సర్ లక్షణం అవ్వచ్చు. బట్ పీరియడ్స్లో మార్పులు చూస్తూనే ఉంటాము. ఒక స్త్రీ వయసు మారుతున్న కొద్దీ, పిల్లలు పుట్టిన తర్వాత, బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత, లేదా వెయిట్ మారుతున్నప్పుడు రకరకాల పీరియడ్ చేంజెస్ చూస్తుంటాము. సో ప్రతి పీరియడ్ చేంజ్ క్యాన్సర్ లక్షణమే అనటానికి లేదు, బట్ ప్రతిసారి కూడా ఆ డౌట్ ఉండాలి. మీరు గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు చేయాల్సిన పరీక్షలు చేసి అప్పుడు కనుక్కుంటాం, ఈవిడికి ఇది క్యాన్సర్ మూలంగా అయి ఉండొచ్చు, ఈవిడికి క్యాన్సర్ కాదు, ఇంకొక కారణం మూలంగా పీరియడ్ ఎంత హెవీగా వస్తుంది ఎక్సెట్రా. సో మీ పీరియడ్స్లో ఎలాంటి మార్పు వచ్చినా పీరియడ్కి మధ్యలో మినిమం 21 to 25 days గ్యాప్ లోపే మళ్ళీ బ్లీడింగ్ అవుతున్నా, లేదా మెనోపాజ్ వచ్చేసాక బ్లీడింగ్ అవుతున్నా, లేదా వైట్ డిశ్చార్జ్లో బ్లడ్ కనిపిస్తున్నా ఇవి క్యాన్సర్ లక్షణాలు అవ్వచ్చు. అండ్ యూ హ్యావ్ టు సీ యువర్ గైనకాలజిస్ట్.